రమ్య ఏం చేస్తున్నావు? నువ్వు ఎందుకంటే చేస్తున్నావు? అలా కాదు, వద్దు రమ్య ప్లీజ్, వద్దురా, వద్దు రమ్య, వద్దు ప్లీజ్ రమ్య, వద్దు పోనేది వద్దు వద్దు మళ్ళీ వద్దు వద్దు రమ్య. రమ్య చెప్పేది నీ మంచి గురించే చెప్తున్నాను. ఫోన్ తీసుకుంటే నేను వద్దు, నీ మంచి గురించే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానో వినిపించుకో, అర్థం చేసుకో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? నాకు నీపై మోస్తుంది. హలో ఫ్రెండ్స్, నేను ఇక్కడ మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాను. ఏదో పని ఉంటే పిలిచిందని వచ్చాను. కానీ ఇక్కడ చూడు, వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తాం, మా అన్నని మోసం చేసాం. వీళ్ళిద్దరిని జైలుకి ఎప్పించి వీళ్ళని ఎలా చేయాలో అలా చేద్దాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మా అన్నయ్య మోసం చేసినట్టుంది, చెప్పాలి దీని సంగతి. ఎవరి సంగతి ఎవరు చెప్తారో చూద్దాం. ఇప్పుడు ఈ సంగతి చూద్దాం. ఎందుకు కంగారు? చెప్తారు కదా. ఏం చెప్తారు? మా ఫ్రెండ్స్ చెప్తారు. ఇక ఇంకోటి వాడితో కూడా రమ్య ఎక్కువ మాట్లాడినావంటే చెంప పగల కొడతా నీకు. రమ్య చిన్న వచ్చాడు అసలు. నువ్వు ఏంద్రా రమ్య 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 ఆగు. రమ్య ఆగు. నేను ఈ విధంగా ఉంచేదాన్ని కాదు అసలు. అసలు నేను అబ్బాయిగా పుట్టుంటే నేను ఈరోజు వేరే లెవ్వల్లో అనుభవించేదాన్ని. కానీ అమ్మాయిని అయిపోయినా కాబట్టి ఈ విధంగా వెళ్తున్నా. నీకు ఓకే అనిపిస్తే చెయ్యి, లేదంటే ఈ ఫొటోస్ వెళ్ళిపోతాయి. నీకు ఇది కావాలా వద్దా? ఫొటోస్ డిలీట్ చేయి ప్లీజ్. ఇది కావాలా ప్లీజ్ రా, ఫోటో డిలీట్ చేయి. వస్తా, నేను రానట్లేదు. లేదు, ఫస్ట్ కలవాలి, ఉందాము. ఫోటో డిలీట్ చేయి. కలవాలి. ఈ స్టోరీ నాకు ఇరిటేట్ అనిపిస్తుంది తెలుసా. నువ్వు కలవని అర్థమైంది. ఇక్కడ ఎందుకు పిలిచావు? నీ ఫ్రెండ్స్ హౌస్ అని చెప్పావు. ఎందుకు పిలిచావు ఇక్కడ? నన్ను నీతో కలవడానికి కదా పిలిచావు. పిలిచినప్పుడు తర్వాత నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం అనట్లేదు. ఎందుకు మరి అంత అవుతున్నావు? ఇదంతా కాదు. నీకు వీడియోస్ ఫొటోస్ కావాలి. మా అన్నతో నువ్వు కలిసి ఉండాలి, కాపురం చేయాలి. కావాలి, నాకు అదే కావాలి. అలాగే ఉండాలి, అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. నేను మీ అన్నయ్యతో నేను కలిసి ఉండాలి. ఆ ఫొటోస్ డిలీట్ చేస్తే నేను ఉంటా. మనం ఉందాము. వద్దు వద్దు ప్లీజ్, పంపించక. వద్దు వద్దు వద్దు, పంపించక. నువ్వు చెప్పినట్టే ఇంటా ప్లీజ్. వన్ క్లిక్ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. వద్దు ప్లీజ్, పంపించొద్దు. నాకెంతో మంది తెలుసు. వాళ్ళ ఒక్క చిటికే నంబర్ కొట్టి చేశాననుకో, నీదంతా చూస్తూ నిన్ను ఎంజాయ్ చేస్తూ నిన్నందరు రోడ్డు పైన అడుక్కుని ఇలా తిరుతుంటే బాబా ఆ కిట్టే వేరు. అరే ఆ రోజు ఎందుకు ఒక్కళ్ళని నీకు బాధ అనిపించి చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా అవుతావు. నీకు అలా వద్దు, నువ్వు నాతో కలిసి ఉండాలి, ఫొటోస్ అన్ని డిలీట్ అవ్వాలి, తర్వాత మా అన్నతో కూడా హ్యాపీగా ఉండి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనుకుంటే నాకు నచ్చినట్టు చేయి. నాకు నీపై మోస్తుంది అని నాకు తీర్చేయి. నీ ఫొటోస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. లేదంటావా ఇంకా నీ కర్మ, నేనేం చేయలేదు. అంతే. దా దా ఆగు ఆగు, వస్తాను. ఆగు, ఇంకెంతసేపు? ఇప్పుడు ఏమంటావు? వస్తాను. ఆగు, వస్తాను. ఆగు. మీ అన్నయ్య ఒక మెసేజ్ చేసిండు. మీ అన్నయ్య మెసేజ్ ఎలా చేస్తాడు? ఫోన్ అక్కడే పెట్టావు, అది పట్టింది ఎవరిది? చెప్పు వదినా. అసలు ఏంటిది ఇది? ఏంటిది అంత ఏం చేస్తున్నావు? అసలు అది కాదు, నాకు 2 ఫోన్లు ఉన్నాయి. రికార్డింగ్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు అసలు? ఏమనుకున్నావు నీ గురించి? నీ గురించి ఏమనుకున్నావు అసలు? లేదు, నేనేం రికార్డింగ్ చేస్తున్నావు. లేదు, నేనేం చేయలేదు. డిలీట్ చేయి, డిలీట్ చేయి. ఫొటోస్ డిలీట్ చేయాలి ప్లీజ్. ఫొటోస్ డిలీట్ చేయి, ఫొటోస్ డిలీట్ చేయి రమ్య ప్లీజ్. ఫోన్లు ఏంటి అసలు? ఏం చేస్తున్నావు? ఏంటిది ఎంత? ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడే నేను వీడియోస్ వద్దు, డిలీట్ చేయద్దు. కాదు, తర్వాత తప్పెవరిది అనేది తెలియాలి కదా. తప్ప? ఎవరు తప్పు? నీ తప్ప నా తప్ప అనేది తెలియాలి కదా. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? డిలీట్ చేయి ఫస్ట్. వద్దు, వీడియో చేయి. వీడియో డిలీట్ చేయి ఫస్ట్. డిలీట్ చేస్తాను, డిలీట్ చేస్తాను. వద్దు, చేస్తాను. వద్దు, పంపించొచ్చు. చేస్తాను. చేయి 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 ఫస్ట్. డిలీట్ చేయి. చేస్తాను. ఎక్కడ డిలీట్ చేసాను, అయిపోయింది చూడు. సరే ఓకే, చేస్తాను.
రమ్య ఏం చేస్తున్నావు? నువ్వు దా. ఎందుకట్లా చేస్తున్నావు? అలా కాదు. వద్దు రమ్య ప్లీజ్, వద్దురా, వద్దు రమ్య, వద్దు ప్లీజ్ రమ్య, వద్దు పోనేది వద్దు వద్దు మళ్ళీ వద్దు వద్దు రమ్య. రమ్య చెప్పేది నీ మంచి గురించే చెప్తున్నాను. ఫోన్ తీసుకుంటే నేను వద్దు, నీ మంచి గురించే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానో వినిపించుకో, అర్థం చేసుకో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చెప్తున్నావు ఏం ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? నాకు నీపై మోసుంది. వద్దు, నీతో కలవాలి నేను నాకు కలవాలని లేదు అసలు. నా పని ఏం చేస్తున్నావు అసలు నువ్వు? నేను ఇవ్వను నీ ఫోన్. ఎందుకు ఇవ్వవు? ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వచ్చు? నేను ఇవ్వను. నా పని వద్దు రమ్య ప్లీజ్. ఎందుకు పిలిచావు అసలు? ఎందుకు పిలిచావు? ఇక్కడ డిలీట్ కలవడానికి చేస్తాను కదా పిలిచినావు. ఫోటోస్ డిలీట్ కావాలంటే నువ్వు నాతో కలవాలి కదా. వద్దు రమ్య ప్లీజ్. నువ్వు అమ్మాయి రమ్య, అర్థం చేసుకో. అమ్మాయి అయితే ఏంది, నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. నాకు అసలు లేదు. చేసుకో. వద్దు. ఇప్పుడు నాతో కలవవా? లేదు. పిలిచినందుకు, నన్ను పిలిచినందుకు, నీ ఫ్రెండ్ ఎందుకు పిలిచావు? లొకేషన్ ఎందుకు పంపించావు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి అసలు నువ్వేమనుకున్నావు నీ గురించి? నువ్వు డిలీట్ చేస్తావని పిలిచి. డిలీట్ లేదు. వద్దు వద్దు ప్లీజ్. నువ్వు ఫస్ట్ పోవచ్చు. లేదు నేను ఇవ్వను. పోనీ ఇస్తావా? ఇప్పుడు ఇప్పుడు చెప్తాను ఇస్తాను. ఇంతసేపు నా ఫోన్ తీసుకొని ఇచ్చేస్తావా? ఈరోజు నీ చరిత్ర క్లోజ్ అవ్వకపోతే నేను మా అమ్మకి అబ్బకి పుట్టిన అమ్మాయిని కాదు. చెయ్యొద్దు ప్లీజ్. అయితే కలువు మరి. నీకేం కావాలి? నీకు అలవాటమే కావాలి కదా. ఫోటో డిలీట్ చేస్తావు కదా. సరేరా కలుద్దాం. ఏంటి? ఎవరు వస్తున్నారు? ఎవరు పిలిచావు? ఏంటి ఏంటి ఇలా కొడుతున్నారు? ఎవరు కొడుతున్నారు? ఎవరు వచ్చారు? నీ ఫ్రెండ్ వెళ్ళన్నావు కదా. నీ ఫ్రెండ్ వెళ్ళినప్పుడు ఎవరు లేదని చెప్పావు కదా. వాళ్ళకి బయట వెళ్ళాలని చెప్పావు కదా. మీరెవరు? ఎవరు మీరు అసలు? మా ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఫ్రెండా? ఏమన్నా ఉందా? మీ ఇద్దరికి ఏదో ఉన్నట్టుంది. అందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు. అసలు ఎవరా నువ్వు? ఇక్కడ ఎందుకు వచ్చావు? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడు? అసలు నువ్వేంది? ఏం రమ్య చిన్నగా మాట్లాడు. ఇది మా ఫ్రెండ్ రూమ్, చిన్నగా మాట్లాడు. ఫ్రెండ్ అమ్మాయి ఫ్రెండ్ రూమ్ చిన్నగా మాట్లాడుకుందాము. ఫ్రెండ్ అన్నావు, అమ్మాయి అన్నావు, అబ్బాయి ఉన్నాడేంటి? మాట్లాడుకుందాం. చెప్తాను వీడియో తీసి మా అన్న పంపిస్తాను. ఏమని పంపిస్తావు? వినండి మీరే. హలో ఫ్రెండ్స్, నేను ఇక్కడ మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాను. ఏదో పని ఉంటే పిలిచిందని వచ్చాను. కానీ ఇక్కడ చూడు, వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తాం, మా అన్నకి మోసం చేసాం. వీళ్ళిద్దరిని జైలుకి ఎప్పించి వీళ్ళని ఎలా చేయాలో అలా చేద్దాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మా అన్నయ్య మోసం చేసినట్టుంది. చెప్పాలి దీని సంగతి. ఎవరి సంగతి ఎవరు చెప్తారో చూద్దాం. ఇప్పుడు ఏ సంగతి చూద్దాం. ఎందుకు కంగారు? చెప్తారు కదా. ఏం చెప్తారు? మా ఫ్రెండ్స్ చెప్తారు. ఇక ఇంకోటి వాడితో కూడా రమ్య ఎక్కువ మాట్లాడినావంటే చెంప పగల కొడతా నీకు. చెంప పగల కొడతా ఎక్కువ మాట్లాడినావంటే. నువ్వు దుబాయ్కి వెళ్ళిపోయాడు. నేను నాతో ఉన్న వీళ్ళతో ఎందుకు ఉంటున్నా? అంటే ఎట్లా ఉండాలి? నీతో ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? నీతో ఎట్లా ఉండాలి? నేను అమ్మాయిని. మా వదిన ఏంటి ఏంటి కొడుతున్నాయండి? తమాషాలు రమ్య ఇది మన రూమ్ కాదు, వాళ్ళదే రూము. నువ్వు అమ్మాయి రూమ్ అన్నావు కదా. అమ్మాయి రూమ్ అన్నావు కదా. అంతా దూరం జరిగి అసలు నువ్వెవరు? నా ఉదయం రావడం ఏంటి? ఏ ఫ్రెండ్స్ ఏంటి? వీళ్ళతో ఎఫ్ఐఆర్ పెడుతున్నావు? లేదు, ఇతను తమ్ముడు వరుస అవుతాడు. నా తమ్ముడు వరుస అవుతాడు. తమ్ముడు అవుతాడు ఈయన. అందుకని పిలిచిన వాళ్ళని.
ఎందుకు ఇవ్వ నా ఫోను ప్రాబ్లం ఏంటి కుళ్ళబెట్టలేదు నా దానికి వచ్చి ప్రాబ్లం ఏంటి అసలు మీరెవరు ఫస్ట్ మీరు చెప్పండి ఆ? మీరు చెప్తే తప్ప నేను మాట్లాడను మేము ఎవరు అసలు అసలు మిమ్మల్ని పిలిచిందెవరు అసలు మిమ్మల్ని పిలిచిందెవరు అసలు ఏంట్రా ఇది కథ అంతా ఆమె మేము అక్క అంటున్నాం అర్థమవుతుందా అక్క ఇక్కడ అక్క రిలేషన్షిప్ ఉందా ఏదో మ్యాచింగ్ కీచింగ్ ఉంది కాబట్టి ఆహా. వచ్చారు ఏముంది ఏం చూసుకున్నాడు ఏం చూసుకోలేదు అట్లా మాట్లాడక రమ్య, అర్థమైందా? అట్లా మాట్లాడకు. వీళ్ళిద్దరు నాకు తమ్ముడు లాంట్లో అక్క అక్క అని పిలుస్తారు. నీ లెక్క కాదు, నీ లెక్క కాదు, నీ లెక్క కాదు. మీ అన్నేమో ఎక్కడ చచ్చాడు తమ్ముడేమో ఎక్కడ పోయాడు కానీ ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చింది మీ అన్న తమ్ముళ్ళ లేదు, మా పిన్ని వాళ్ళ పిల్లలు, ఖాళీ వేసుకున్నాం వాళ్ళమా మా పిన్ని వాళ్ళ పిల్లలు ఇల్లు. మా తమ్ముడే. డ్రింక్ చేసింది, ఆల్రెడీ డ్రింక్ చేసి వచ్చింది. డ్రింకింగ్ అలవాటు ఉంది, డ్రింక్ అలవాటు చేసి వచ్చింది ఇక్కడికి. స్మెల్ చూడండి ఎట్ట వస్తుందో స్మెల్ అసలు. నాకు డ్రింక్ అలవాటు లేదు ఏంది నువ్వు లేని పని ఏం పెడతావు నీకు అలవాటు ఉంది రమ్య, వదినా నీకు అలవాటు ఉంది, అలవాటు ఉంది నీకు, ఒప్పుకో. అలానే ఉందనుకో పో. ఇప్పుడు ఏంటంట నా ఇష్టం నా లైఫ్ ఇది నా రూలు నా డ్రింక్ తాగుతానా ఎంజాయ్ చేస్తానా ఎటు వెళ్తానా నా ఇష్టం నన్ను మీరెవరు అసలు మీరెవరు అసలు మీతో ఏంద్రా మీకు అంత సంబంధం ఇక్కడ ఏం రావాలి బాయ్ ఫ్రెండ్ ఉందా? అది ఉంటే మంచిదే ఉండే బాయ్ ఫ్రెండ్ లేడు నీకు? నాకు బాయ్ ఫ్రెండ్ లేదు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఫ్రెండ్స్ నన్ను గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు అమ్మాయిలు అంటే ఇష్టం అబ్బాయిలు అంటే ఇష్టం? ఇద్దరు ఇష్టమే ఇష్టమైనట్టు ఎవరు ఉంటారు మరి ఆమెతో ఎందుకు నువ్వు తేడాగా ప్రవర్తిస్తున్నావు? తేడా వదిలేలానే బిహేవ్ చేస్తున్నాను బిహేవ్ చేస్తున్నావా? నువ్వు ఏం చేస్తున్నావు ఆమెతో తెలియదు అనుకున్నావా? ఏం చేసా చెప్పు నువ్వేం చేసావో నీకు తెలీదా? ఏం ఇప్పుడు రూమ్ లోకి వచ్చిన తర్వాత ఏం చేసినావు చెప్పు. రూమ్ లోకి వచ్చినాక ఏం చేసినావు? మాట్లాడా వదినా ఉన్నావని ఏం చేస్తున్నావు నన్ను హక్ చేసుకోలే, నన్ను హక్ చేసుకోలే, నన్ను ముద్దులు పెట్టుకోలే, నన్ను ముద్దులు పెట్టుకోలే. చేసుకొని ముద్దులు పెట్టుకోవడం ఉండదా? కొత్తగా మాట్లాడుతున్నావు వదినా ఉన్నావు ఇంత పెట్టి రమ్య ఆగు. కొట్టకండి. చిన్న ఆగు. వచ్చాడు అసలు నువ్వు ఏంద్రా రమ్య ఆగు. రమ్య ఆగు. రమ్య 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 ఆగు. రమ్య ఆగు. కొంచెం మాట్లాడేది నువ్వు ఎందుకంత ఎవరినో పిలిచి నా పోని పట్ల ఫస్ట్ నా పోని పని మాట్లాడతామా దగ్గర మీ వల్ల నా వాచ్ కూడా ఇరిపోయింది. 1,00,000 రూపాయలు పెట్టుకున్న వాచ్ 1,00,000 రూపాయలు 150 తెలిసిన అది తెచ్చుకోండి 1,00,000 రూపాయలు క్వాలిటీ వాచ్ ఇది ఎక్కడికైనా నా ప్రతి లొకేషన్ తెలుస్తుంది. ఇప్పుడు మీరు చేసిన ప్రతి ఘనకార్యం మీద రికార్డింగ్ అవుతుంది. కాదు భయ్, ఒక్క నిమిషం అవ్వాలి. నువ్వు అసలు అమ్మాయి భయమా? చెప్పు ఏంది? మాకు కూడా పడ్డాయి గొర్రెల గీతాలు ఇష్యూ అంటున్నావు. మాకు కూడా పడ్డాయి. అర్థం చెప్పు. నువ్వు అమ్మాయినే నీకు ఆమెతో ఏంది తమాషా? ఏంది నువ్వు ఆమెతో? తమాషే మా వదిన మా అన్నయ్య దుబాయ్ లో ఉన్నాడు. నేను మా వదినతో నార్మల్ ఫ్రెండ్ గా ఉంటాను. ఏం చేస్తాను మరి? ఫ్రెండ్ కొంటున్నావా? ఎట్లా ఎట్లా ఫ్రెండ్ కొంటున్నావు చెప్పు. నార్మల్ అమ్మాయి ఎలా ఫ్రెండ్స్ ఉంటానో ఉంటున్నా. ఏం చేస్తున్నా? అంత మించి ఏముంటున్నా చెప్పండి. అసలు ఏంద్రా మీది కథలు? నేను ఎలా మాడతా? నాకు చేతులు ఉన్నాయి, నేను కొట్టగలుగుతాను. అవునా? మీరు తడుగుతారా ఫస్ట్? తర్వాత చూపిస్తా. సరే గానీ ఆ ఫోన్ దిగిరా. ఫోన్ నా ఫోన్ నాకు ఇవ్వండి. ఏంద్రా నా ఫోన్ కొంచెం ఫోన్ అది అనని రా. ఎన్ని అంటది అనని, ఎన్ని అన్నానని. ఇందులో ఆమె బట్టలు మార్చుకునేటి, స్నానం చేసుకునే వీడియోస్ ఉన్నాయి. అవునా? ఎవరు చెప్పారు? నువ్వే తీసినావు నా వీడియోస్. డిలీట్ చేయి. బయటకు వస్తాయేమో చూసామా? పలగొడితే మీ ఫోన్ మీరుండరు. పలగొట్టి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పలగొట్టి చూడండి, తర్వాత చూడండి. పౌచ్ మాత్రమే
ఫోన్ వాళ్ళ కొట్టడం నాకు లెక్క అది అర్థమవుతుందా? ఫోన్ కూడా వాళ్ళ మంచి మర్యాదగా డిలీట్ ఆమె ఫోటోలు వీడియో డిలీట్. నీకే మంచిది. ఫస్ట్ మీరు ఎవరు చెప్పండి. ఫోటోస్ వీడియోస్ డిలీట్ చేస్తే మంచిది. ఫోటోస్ వీడియోస్ డిలీట్ చేయి. నేను వీడియోస్ తీయలేదు. మా తీసినావు, నీ ఫోన్ లో ఉన్నాయి, ఉన్నాయి, నీ ఫోన్ లో ఉన్నాయి. సరే ఫోటోస్ లేవు, ఓకే ఫోటోస్ లేవు నమ్ముతా, ఓకే ఫోన్ పట్టుకో. నువ్వు ఆమెతో మిస్బిహేవ్ చేస్తున్నావు, హెరాస్ ఎందుకు చేస్తున్నావు? ఆమె ముద్దు పెట్టుకుంటున్నావు. మా వదిన ఫ్రెండ్ ముద్దు పెడతాను, దానికి తప్పేనంట. ముద్దు పెడుతున్నావు దగ్గర చెప్పు మీ సంగతి. ముద్దు పెడుతున్నా. అసలు మీరెవరు మీరు చెప్తే అప్పుడు నేనేం చెప్పినాక ఒక్క నిమిషం సరే సరే మేము ఊరమే చెప్తాం. ఇగో ఆ అక్క మాకు తెలిసిన అక్క, నేను అక్క అని చెప్పి పిలుస్తానని. సో ఆమె నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, మా మరదలు అయితే మా మరదలకి ఇట్లా ఆడోళ్ళు అంటే ఇష్టము. మా మరదలకి ఇట్లా నాకు నిద్ర పెడుతుంది, రాత్రి కాగానే నా దగ్గరకు వస్తుంది, నా డ్రెస్ లోపల చేస్తుంది, నా మీద కాలు వేస్తుంది. అది ఏం చేస్తలేదు, చేయకపోతే మాకు వచ్చింది చెప్తుంది. ఇప్పుడు డోర్ తీయంగానే ఎలా చేసిందో చూస్తే ఎలా చేసినావు నువ్వు? డోర్ తీయంగానే ఎట్లా చేసినావు? ఎట్లా చేసినావు? డోర్ మామూలు వేసి కూర్చున్నాం అంతే, అంతకుమించి ఏం చేయలేదు. పక్కన నిద్రపోయి మాట్లాడుకుంటున్నాం ఇద్దరము. నిద్రపోయి మాట్లాడుకునే అంత ఏముంది మీ ఇద్దరి మధ్యలో? ఫ్రెండ్స్ అన్నప్పుడు నిద్రపోయి కూర్చొని మాట్లాడుకుంటారు. సరే సరే ఇక్కడికి ఎందుకు వచ్చినావు? సరే ఇక్కడికి ఎందుకు వచ్చినావు? అది ఫస్ట్ ఇయర్ వీళ్ళకి ఎందుకు వచ్చినావు? మా వదిన పిలిస్తే వచ్చాను. ఎందుకు ఏ పని? వదిన మధ్య ఇక్కడ పని ఉంది రమ్య, ఒకసారి ఇంటికి రా మాట్లాడదాం, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, కొద్దిగా మాట్లాడదాం పిలిస్తే వచ్చాను. అంతే పిలిస్తే వచ్చినావు అంతేనా? ఇక్కడికి వచ్చినాక నువ్వు ఏం చేయలేవు అయితే? ఇక్కడికి వచ్చినాక ఏం చేయలేవు? ఏం చేయలేదు. అంతేగాని నీకు ఆడోళ్ళు అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇంట్లో కూడా ఏమి హెరాస్ చేయలేదు. ఉన్నాయి, ఫోన్ లో ఉన్నాయి ఫోటోస్, చాలా ఫోటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. నువ్వు వస్తే గానీ నేను డిలీట్ చేస్తా అన్నావు, నువ్వు అందుకనే నేను పిలిపించిన. అట్లా అంటేనే నేను పిలిపించిన. నువ్వు నన్ను అట్లా అంటేనే నేను ఫోన్ చేసి పిలిపించిన. మీ దగ్గర వచ్చి మాట్లాడాలా? నువ్వెంతున్నావు? ఒక ఇంచ్ చెప్పున్నావు, దాని నుంచి చెప్పు. తాగేసింది బాగా, డ్రింక్ బాగా తాగేసింది. నేను డ్రింక్ అనేవాళ్ళు చాలా అలవాటు. సర్లే ఫోటోస్ అను వీడియోస్ డిలీట్ గొడవపడే అవసరం లేదు, వీళ్ళతో గొడవ కూడా పడదలుచుకోలేము. పాస్వర్డ్ చెప్తే డిలీట్ చేసేస్తాము, అయిపోతాను. ఫోటోస్ ఉన్నాయా? ఫోటోస్ నీ దగ్గర లేవు? నిజంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు డిలీట్ చేయాలంటున్నావు? డిలీట్ ఏం నాకు లేవు, నేను డిలీట్ చేయడం లేదు. ఉన్నాయి ఫోటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఏంద్రా మా అమ్మ దగ్గర వస్తున్నావు? చూస్తుంటే నాకు ఎవరిని చూసినా ఇంత కోపం రాలేదురా. నా మీదకి ఆడల మీద నేను ఇంతవరకు చేసిన కాదు. ఇద్దరు కలిసి నా మీద చేస్తారు, నా మీద చేస్తావు. కాదురా నరి, నేను వీడియోస్ లలో ఇంతవరకు ఆడ మీద చేసినారా? ఏ వీడియోలో నన్ను చేసిన? వీడియో ఏంటి? వీడియో ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? అసలు ఎవరు మీరు? నోట్ జారేసిన ఇంకా లైట్ లో కానీ కెమెరా కనిపిస్తుంది. ఇట్లా సీక్రెట్ కెమెరా కనిపిస్తుందా? ఇలా కనిపిస్తుందా? నువ్వు అప్పటి నుంచి ఏమేమి తమాషాలు చేసినావు? అసలు మేము రివీల్ చేయొద్దని అనుకున్నాము, నా నోరు జారిపోయింది, నా స్లిప్ అయిపోయింది. ఇప్పుడు చెప్పాను, నువ్వు అన్నావు కదా ఇక్కడ రా దగ్గర రా. ఇప్పుడు మాట్లాడమను, ఇప్పుడు మాట్లాడమను. వదిన అంట మాట్లాడు. నువ్వేమేం చేసినావు? ఇప్పుడు మాట్లాడు. నువ్వు వచ్చినప్పటి నుంచి ఆమెతో ఏమైతే చేసినావో, ఏమైతే మాట్లాడినావో, ప్రతి ఒక్క ప్రూఫ్ ప్రతి ఒక్కటి
అసలు ఏ రకంగానైనా ఎక్కడైనా నువ్వు అసలు ఆడపిల్లగా బిహేవ్ చేస్తున్నావు. కమల్ హాసన్ యాక్టింగ్ చేయకమ్మా నువ్వు, నీ యాక్టింగ్ ఇంతసేపు చూస్తాం మేము. నువ్వు మళ్ళీ నటించకు, ఏర్పొస్తున్నావు. యాక్టింగ్ చేస్తురా అరే నా మీదకి వచ్చి ఆడపిల్ల నమ్మకూడారా? నా గొంతు పట్టుకుంటుంది. ఎవరైనా సినిమాలో ఉంటే మీకు ఛాన్స్ ఇవ్వరు యాక్టింగ్ లో. పక్క పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది. సరే నేను తన వీడియోస్ ఫొటోస్ తీసాను. ఏమన్నా వీడియోస్ ఫొటోస్ తీసాను. దగ్గర గట్టిగా మాట్లాడు, ఇంతసేపు ఎగిరినావు కదా. చెప్పు మాట్లాడు. చెప్పు. ఫొటోస్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి తనవి. ఉన్నాయి. ఏం వీడియోస్ అవి? నార్మల్ గా తను వీడియో రికార్డ్ అవుతుందా? అర్థమైంది. చెప్పు. బాత్రూమ్ లో ఉన్నప్పుడు నాకు డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు. ఏం ఫొటోస్ తీసినావు? తను డ్రెస్సెస్ లేనప్పుడు. డ్రెస్సెస్ లేకుండా ఫొటోస్ తీసినావు, వీడియోస్ తీసినావు. నువ్వు ఆడదా? నువ్వు తనని రాత్రి వేళ చెప్పు. ఇక మొత్తం అన్ని తెలుసు మాకు. అన్ని సరే టచ్ చేయడం చేస్తుండేదాన్ని. ఏం చేస్తావు? దగ్గరకు వచ్చి అబ్బాయి లాగా మైక్ ది మైక్ కూడా పెట్టినాము. మైక్ కూడా పెట్టినాం. ఇగో మైక్ లో కూడా రికార్డ్ అవుతుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వు ఎట్లా మిస్బిహేవ్ చేసినావు, ఈ బెడ్ మీద ఏం చేసినావు, ఈ బెడ్ మీద ఫోన్ లో రికార్డింగ్ చూసిందిరా. ఇవన్నీ తీయకండి. ఫోన్ లో రికార్డింగ్ అయితే కనిపిస్తుందా? ఇప్పుడు రికార్డింగ్ ఆపిందని చెప్పింది. నేను రికార్డింగ్ పెట్టినాం. మేము తీసుకొని రికార్డింగ్ పెట్టినాం. తమాషాలు నీ అన్ని ఎవరితోనమ్మా నీ తమాషాలు. ఫస్ట్ ఫోన్ లాక్ చెప్పు. లాక్ చెప్పు. నువ్వు తీ. ఫోన్ ఇట్లా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ ఏడున్నాయి ఫోటో? ఆ వీడియో ఫోటోలు ఏడుంది? ఆమెకే తెలుసు, మనకేం తెలుసు కదా. ఒక్క నిమిషం రా. ఆల్బమ్ ఏదిరా? ఇక్కడ గ్యాలరీలు ఉన్నాయా? ఎలా దాచి పెట్టినావు? ఇక్కడే ఉంది అక్క. ఒకసారి ఇక్కడ రా. నేను చూడ నీ ఫొటోస్ చూసుకొని డిలీట్ చేసుకో. అమ్మా వేసి గుద్దుతే ఒకటే గుద్దు బాగా కరెక్ట్ గుద్దుతే. ఇలా పెంట్ హౌస్ లో ఉన్నాం మనం. గుద్దితే సీదా గ్రౌండ్ లో నన్ను కొడతాను కదరా. నేను ఒకటే హాఫ్ ఇంచ్ పెద్ద ఉంటాను హైట్. అంతే ఇప్పుడు కట్టేవాళ్ళమ్మా, కట్టదాను కూడా. ఇలా హిడెన్ ఉంటాయి రా నారి. ఇలా హిడెన్ రీసెంట్లీ డిలీటెడ్ లా డిలీట్ చేసేసి ఆమెకి ఇచ్చాక మనం చూస్తే బాగుంది. లేదు ఆగు. నేను అది కాదు, ఇది చూస్తాను. ఒక్క నిమిషం. నేను వేరే చెక్ చేస్తున్నా, అదేం చూస్తలే నేను. చేయని ఎంత యాక్టింగ్ చేస్తా. హిడెన్ మరి హిడెన్ ఉంది చూడు, ప్రైవసీ ఆల్బమ్. ఇది లాక్ ది. హిడెన్ ఆల్బమ్ లాక్ ది. ఫింగర్ పెట్టి ఇచ్చే అంతే. ఇచ్చేసి కను డిలీట్ చేసి. ఉన్నాయా అందులో? చూసుకో. ఉన్నాయా? ఉన్నాయి. వీడియోస్ ఉన్నాయా అందులో? వీడియోస్ ఒక దాంట్లో, ఫొటోస్ ఒక దాంట్లో పెట్టింది. అరే కిలాడి రా. అది అర్థం కాదు ఎట్లా మాట్లాడుతుంది. ఫోన్ లో మాట్లాడినప్పుడు నాకు అర్థమైపోయింది స్టోరీ అని. అది ఇప్పుడు ఏ మందు తాగేసి నిజం చెప్పు. ఇగో ఇంతమందిని చూస్తున్నాం. పిచ్ అయితే ఉంది కానీ ఈ డ్రింక్స్ ఇవన్నీ ఏం అలవాట్లేదు. మందు తాగలేదు ఇప్పుడు. మందు అలవాటు. అది మరి మీ ఇంట్లో చెప్పేసి అయిపోతుంది కదా, నాకు అమ్మాయి అంటే ఇష్టం, నాకు మొగడు అమ్మాయిని ఇచ్చి పెళ్లి అయ్యి అని చెప్పి. ఇప్పుడు వస్తుంది నీ సొసైటీ బయటికి మొత్తం. మొత్తం బయట పడుతుంది క్లియర్ గా. ఇగో ఇంట్లో కూడా రికార్డ్ అవుతుంది. నేను ఇప్పటి నుంచి మా వదిన నేను ఇబ్బంది పెట్టాను, ఏం చేయను. ఇక్కడి నుంచి నేను మా ఊరికి వెళ్ళిపోతాను. ప్లీజ్ మా అన్న కూడా ఏం చెప్పకండి. ఇంకెప్పుడు మా వదిన జోలికి రాను. ప్లీజ్ ప్రామిస్. ఇప్పటి నుంచి ఏం చేయను. సారీ చెప్పాను. ఆమెకి నువ్వు మంచి మర్యాదగా మంచిగా ఆమెకు పెట్టిన హెరాస్మెంట్కి అన్నిటికీ మంచి మర్యాదగా మంచిగా సారీ పద్ధతిగా మంచి పద్ధతిగా. సరే వదిన. అదేం కదా. సారీ వదిన.
ఇప్పటి నుంచి అలా జరగదు. నేను ఇక్కడి నుంచి మన ఊరికి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు మీ లైఫ్లో రాను. ఎప్పుడు ఇట్లా చేయవు మళ్ళీ పిచ్చి పని. ఇంకా అక్కడి నుంచి మాకు ఇంట్లో పెట్టినావా వీడియోలు? ఎవరికన్నా ఇవి పంపించినావు కదా? ఏం లేదు, ఎక్కడ పంపించలేదు. ఎక్కడ పంపిస్తా అన్నా కానీ పంపించలేదు. వేరే వాళ్ళ దగ్గర ఉండి మళ్ళీ తను కూడా ఒక ఆడపిల్లే కానీ ఉందని ఓకే ఓకే కాడ బ్లాక్ మెయిల్ చేసి అలా అయినా వస్తుందని చేసాం కానీ నేను మరి ఒక అమ్మాయిని ఇలా చేశాను చేయలేను అలా. ఆహా, శుద్ధ పూస. వీడియో పెట్టగానే అమ్మాయి అని గుర్తుకొచ్చింది, వదిన అని గుర్తుకొచ్చింది, తను కూడా ఒక అమ్మాయే, ఇంకొక అమ్మాయిని నేను ఇట్లా చేయడం తప్పు అన్నీ గుర్తుకొస్తాయి నీకు వీడియో చూడగానే కదా. లేకపోతే వీడియో లేదని తెలియగానే మొత్తం నా గొంతు పట్టుకుంటుంది, ఆని గొంతు పట్టుకుంటుంది, ఆని కొట్టడానికి పోతుంది, నన్ను కొట్టడానికి వస్తుంది, ఈమె నూకేస్తుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు భయ్? నాకు అర్థమైతలేవు. వదిలేండి ఇక్కడ నుంచి. సారీ చెప్తే వదిలేసేయాలా నేను? అట్లా ఎట్లా వదిలేయాలి సారీ? ఇప్పుడు ఈమెతో చేసినావు చేయకండి ప్లీజ్ దయచేసి. ఇంకా మా వదిన పెడతా మీ మొత్తం అంటే తల్లితో సమానం. అట్లా ఎట్లా చేసినావు మరి? ఒక్క నిమిషం ఆగు. తల్లితో సమానం కదా, తల్లి లెక్క అనుకున్నాను. మీ అమ్మతో కూడా ఇట్లానే చేసినావా? మరి మమ్మీ ఒక లేడీసే కదా మీ మమ్మీ. అమ్మాయి అంటే ఇష్టం కదా నీకు? తల్లి జన్మించింది. జన్మనీయలే. వదిన తల్లితో నువ్వే అంటూ, తల్లి జన్మించిన నువ్వే అంటూ. సరే ఇప్పుడు తప్పు అయిపోయింది, ఏదో వదిన పై మోసపడి అలా చేశాను కానీ ఇంకే ఉద్దేశం లేదు. ఇప్పటి నుంచి తన జోలి కానీ తన లైఫ్ లో ఇప్పుడు ఈమెను కాకుండా వేరే వాళ్ళని చేయమని ఏంది గ్యారంటీ? వేరే వాళ్ళని చేస్తే ఈమెను కాకుండా వేరే మా వదిన పైన మోసగానే ఏ ఆడపిల్లకి లేదు. నువ్వు కదా, నువ్వు ఫోన్ లో నువ్వేమన్నావు? నాకు ఆడవాళ్ళు అంటేనే ఇష్టం అని అన్నావుగా. నువ్వు అన్నా, అది కూడా రికార్డింగ్ ఉంది మా దగ్గర, మాట్లాడు. ఇష్టం అన్నాను కానీ అలానే చెప్తే అలానే వస్తుంది. ఇగో 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 హలో హలో, నీకు ఇష్టం ఉంది అనుకో, నీ ఫీలింగ్స్ లో తప్పు లేదు, నీ హార్మోన్స్ అట్లున్నాయి అనుకుందాం, అర్థమవుతుందా? నీకు ఇష్టం ఉంటే వాళ్ళకు కూడా నీ మీద ఇష్టం ఉన్నప్పుడే నువ్వేమన్నా చెయ్యి, అర్థమవుతుందా? ఇట్లా బలవంతం చేసి ఒకళ్ళని ఇట్లా టార్చర్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇట్లాంటివి చేసినావు అనుకో ఇంకొకసారి అయిపోయింది కదా, డిలీట్ అయిపోయినాయి. అయిపోయినాయా? ఒకసారి ఒకసారి చూసుకున్నావు మొత్తం డిలీట్ చేసుకున్నావు ప్రతి ఒక్కటి డిలీట్ చేసుకున్నావు. ఇంకొకసారి ఇట్లాంటి తమాషాలు చేసినావు అనుకో, ఇప్పుడు ఫస్ట్ అక్క ఈమెని ఇప్పుడు ఇంటి ఓమెన్ సామాన్ అంతా బయటపడే, అర్థమవుతుందా? ఇది ఒక మొత్తం వీడియో ఒక లింక్ చేసి ఇస్తా, తీసుకొని పోయి మీ ఆయనకు పంపి, నీ చెల్లి ఇట్లాంటిది రేపటి రోజు ఒక మాట ఇగో చేస్తే అప్పుడు ఇది యూట్యూబ్ అంటున్నారు, ఛానల్ అంటున్నారు, అప్పుడు కూడా ఉంటది అటు పోదు కదా. అప్పుడే ఒక మాట, ఇప్పుడు పుసుక్కున్న నువ్వు ఆమె వీడియోలు ఫోటోలు రిలీజ్ చేసేసినావు, ఎక్కడన్నా వైరల్ అయినాయి అనుకో, అప్పుడు అలా అయినా ఆమె విన్నే కదా తప్పు పట్టేది. అన్ని డిలీట్ అయిపోయినాయి. రిసార్ట్ మీరే రిసార్ట్ కొట్టారు కదా, ఇప్పుడు నేను రిసార్ట్ కొట్టలే, మేము ఓన్లీ డిలీట్ చేసినాం. రిసార్ట్ కొట్టేయండి అయిపోతుంది. లాక్ ది రిసార్ట్ కొట్టరా, ఆమెనే రిసార్ట్ కొట్టమంటుంది. బాబా బాబా హార్డ్ రీసెట్ మొత్తం ఏంది, లాక్ బటన్ వాల్యూమ్ బటన్ అవి రెండు పట్టుకో, స్విచ్ ఆఫ్ చేసి హార్డ్ రీసెట్ ఆప్షన్ వస్తుంది అక్కడ, మొత్తం హార్డ్ రీసెట్ కొట్టు, మొత్తం డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఫోన్లో ఫోటోలు గీటోలు నంబర్లు గిమ్మర్లు అన్నీ పోతాయి. నువ్వు ఇంకొకసారి ఇట్లా తమాషాలు చేసినావు అనుకో, నీ అమ్మని నువ్వు ఎగిరేసి కుదుతాం, అర్థమవుతుందా? సీజ్ వెళ్ళిపోయి నుంచి అక్క పోయి ఈమె సామాన్లన్నీ తీసి పడేయి, నీ బ్యాగ్ ఆడుంది చూడు, ఈమె సామాన్లన్నీ తీసి పడేసాయి, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసాయి. నీ లైన్ అడిగిండు అనుకో, చెప్పు ఆమెనే ఎవరినో లవ్ చేసి వెళ్ళిపోయింది అని చెప్పు. అరే ఏం తమాషారా, ఆమెను ఎట్లా టార్చర్ చేసింది తెలుసా? ఆమె మీద పడడము చూసినాంగా మనం వీడియో. మరి ఫోన్ మాట్లాడితే పెద్ద కిలాడి అని తెలుసా? అసలు మగవాళ్ళు కూడా అట్లా చేయరు, అంత ఆ విధంగా చేస్తుంది. నువ్వు అంటే మోజానే ఆమెకి టచ్ చేసి గొంత పట్టుకుంది, మీద పడితే గొంత పట్టుకుంది గట్టిగా. తాగింది ఆమె, కొంచెం అయితే వేసింది, వస్తుంది వాసన వస్తుందిరా వాసన వస్తుందిరా, అంత గమనించలేదు. లైట్గా వేసింది, నాకు తెలిసి పొద్దున వేసిందా మళ్ళీ ఎప్పుడు వేసిందో తెలియదు. తాగుడు అలవాటు కూడా ఉంది ఆమెకి, ఉంది అలవాటు ఉంది, తాగుతుంది. అమ్మా జీవితం, నేను పొరపాటున నిన్న నోరు స్లిప్ అయ్యి వీడియోస్ అని అన్నారా, లేకపోతే ఇంకెన్ని బయట పడుతుండేను. చున్నీ వేసుకుంటా. అమ్మా జీవితం రా నాయనా,
నేను నా నోరు జారిపోయింది లేకపోతే ఆడకపోతే అయిపో. అరే నేను ఏ వీడియోలో కూడా నేను అమ్మాయిలను కొట్టలేదురా నేను, కానీ ఈ పిల్ల అట్లా చేసుకుంటుంది, నా అట్లా చేసుకుంది. సరే అక్క, అవైతే డిలీట్ అయిపోయినాయి, లైట్ చేసుకోండి. అవి మొత్తం ఒక లింక్ చేసి మీకు ఇస్తాను. మీరు ఎప్పుడు ఆ లింక్ని క్లిక్ చేసినా మీకు యూట్యూబ్లో డైరెక్ట్ ఆ వీడియో క్లిక్ అయిపోతుంది, ఏమంటారు, ప్లే అయిపోతుంది. మీకు మీ హస్బెండ్ దగ్గర నుంచి ఏం ప్రాబ్లం వచ్చినా చూపించచ్చు. ఆ, ఏమని ఇట్లా మీ చెల్లిని ఇట్లా ఇట్లా చేసింది, చేసింది చెల్లి అనేసి నాకు వీడియో ఎవరితోని ఎటువంటి సంబంధం లేదు, చూపించాలి. మీ చెల్లిని ఇట్లా వీడియోస్ తీసి ఇట్లా ఫోటోలు తీసి ఇట్లా వైరల్ చేస్తా అని చెప్పి బెదిరించి ఇట్లాంటి కథలు పడ్డది, నా తప్పేం లేదు అని చెప్పి నువ్వు చెప్పుకో. ఒకవేళ ఆయన అయినకపోతే నేను కూడా వచ్చి చెప్తా, ఆ, సరేనా? ఏం టెన్షన్ తీసుకోకు. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఆమె ఆ పిల్లలు వెళ్ళిపోయినాక మీరు వెళ్ళండి, ఆ ఆటో బుక్ చేస్తే మీరు బయట ఉండండి. ఆ పిల్ల వెళ్ళిపోయిందా? కింద ఉంది, పంపించేసారా మనం? పంపించేసి ఎలగొట్టేసి, ఆమె ఎలగొట్టేసి అక్కడ పంపించేసే తర్వాత ఆటో బుక్ చేసి వెళ్ళండి అక్క మీరు. అమ్మ జీవితం నాకు ఇందిరా నాయనా, ఈ కేసు ఎంత పిచ్చి లేచిపోయింది తెలుసా. అరే ఏంద్రా ఆ పిల్లేంద్రా, ఏంద్రా ఆ కథలేంద్రా, నాకు అర్థం. నాకు ఒట్టిగా మీద మీదకి వస్తుంది, గింత ఉన్నది నాకు, నాకు గీడికి వస్తుంది. అరే ఆడోళ్ళకి ఇంట్రెస్ట్ ఉండడం ఏంది? ఆమెని హగ్ చేసుకోవడం ఏంది, ఆమెను ముద్దు పెట్టుకోవడం ఏంది? అసలు ఎక్కడ పోతుందిరా అసలు అరే ఓరా, బ్రహ్మం గారు ఏం చెప్పారు అదే జరుగుతుంది అంతే. అమ్మ జీవితం. సో గైస్ ఇది పరిస్థితి. సో చూసిరు కదా మీరు, ఆ అమ్మాయి ఎట్లా రెచ్చిపోయింది, ఏంది ఏం కథ అనేది. సో మీకు ఈ వీడియో చూసినాక మీ ఒపీనియన్ ఏంది ఆ అమ్మాయి మీద అండ్ వాళ్ళ వదిన మీద అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీ మధ్య కూడా ఇట్లాంటి వాళ్ళు ఉండొచ్చు, కాబట్టి జాగ్రత్త పడు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంది అని చెప్పి తెలుసుకొని వాళ్ళ ముంగట మీరు బట్టలు మార్చుకోవడం కానీ ఏదన్నా చేయండి. ఎవరిని నమ్మకండి. మీ ప్రైవసీ మీదే, మీ ప్రైవసీ మీకే ఉండాలి. సో మీరు ఎక్కడ లైక్ డ్రెస్ చేంజ్ చేసుకున్నా కానీ సరే, ఎక్కడ మీరు వాష్రూమ్ యూజ్ చేసుకున్నా కానీ సరే చూడండి, చుట్టుపక్కల చూసుకోండి. ఎవడు రికార్డ్ చేస్తుండో, ఎవడు ఎప్పుడు ఏం కెమెరా పెడుతుండో మనకు తెలియదు. సో మీరు ఎవరన్నా సరే, అమ్మాయిల ముంగటైనా సరే, అబ్బాయిల ముంగటైనా కానీ సరే, మీరంతా నమ్మి వాళ్ళ ముంగట డ్రెస్ చేంజ్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి అయితే ఏం చేసుకోకండి. ఈ అక్క అనుభవించినట్టు మీరు కూడా బాధ అనుభవించకండి. ఇదే నేను చెప్దాం అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే ఇదే, మీ ప్రైవసీ మీది. ఎవరు ముంగట ఇట్లా లైక్ బట్టలు మార్చుకోవడం ఇట్లాంటివి ఏం చేయకండి. అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మీ పేరుని, మీ ఏరియా పేరుని ఆర్ మీ ఊరు పేరుని కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.